హాయ్ గైస్, ఈరోజు మన అరగొండ విలేజ్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ముందుగా మన అరగొండ హై స్కూల్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఇది 1947లో నిర్మించారు. సో ఇక్కడ చాలామంది మేధావులు చదువుతున్నారని టాక్, అందులో నేను ఒకటి అనేసి నా నమ్మకం. ఇక్కడ ఈ గ్రౌండ్ అని చూడండి, ఇది మండలంలోనే అతిపెద్ద గ్రౌండ్, ఇది ఎక్కడా లేదు ఇలాంటిది. సో మొత్తానికి ఇక్కడ ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే కో ఎడ్యుకేషన్ కాదండి, ఇది ఇక్కడ గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్. ఇది బాయ్స్ స్కూల్, పక్కన గర్ల్స్ స్కూల్ ఉంది, చూద్దాం. ఇదే అండి మన అరగొండ గర్ల్స్ హై స్కూల్. ఇదే దీన్ని మన జయమ్మ గారు అపోలో ప్రతాప్ రెడ్డి గారి యొక్క వదిన గారు కట్టించారు 1991లో. సో మొత్తానికి ఇది బాగుందండి, ఎంత బాగుంటుందండి, ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. ఎస్ గైస్, ఇదే మన రాముల గుడి ఇన్ అరగొండ. సో ఇది ఎప్పుడు కట్టించినారో నాకే తెలియదు, కానీ కట్టించినారు. సో మొత్తానికి ఇది చూస్తే ఇది డైనింగ్ హాల్ అన్నమాట. ఆ కాలంలో ఇదే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతామో తెలియదు. ఇది 1972లో అనుకుంటా, ఎందుకంటే అక్కడ రాశారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సో ఈరోజు చూస్తే కొత్తగా డైనింగ్ హాల్ కళ్యాణ మండపం కట్టినారు పైన. గుడి అయితే చాలా పాతకాలమైన గుడి. ఇది శ్రీరాముడు పవర్ఫుల్ ఇక్కడ. ఈ లొకేషన్ బాగుంది చాలా. యాక్చువల్గా వీళ్ళందరినీ చూస్తుంటే ఈ పిల్లల్ని ఇక్కడ మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళము, మా ఫ్రెండ్స్ అంతా, సాయి భరత్, సాయి, రోషన్, జశ్వంత్ అందరూ. సో ఇలాగే మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రావాలన్నది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ లోపల. సో ఇక్కడ కూడా దానుకునే వాళ్ళు మేము అంతా ఆడేటప్పుడు. సో మంచిగా జరిగింది. నైట్ టైంలో ఇక్కడ వ్యూ బాగుంటుంది, రోడ్ ఉన్న సైడ్. ఇక్కడ హాస్పిటల్ ముందుంది, ఇక్కడ 2 హాస్పిటల్స్ ఉన్నాయి, మన రోషన్ది, సాయి భరత్ వాళ్ళది. మంచిగా ఉంటుందండి, నైట్లో కలర్ఫుల్గా ఉంటుంది. ముందుగా అయితే ఇక్కడ రామ్ చరణ్ గారు ఉపాసన వాళ్ళు ఓపెన్ చేశారు అక్షయధార వాటర్ ప్లాంట్, అది చూద్దాం రండి. ఇదే అండి అక్షయధార వాటర్ ప్లాంట్. సో దీన్ని ఉపాసన రామచరణ్ గారు డొనేట్ చేశారు. సో వాళ్ళు కల్పించిన ఈ ఫెసిలిటీస్ వల్ల చాలామంది నీళ్ళు దొరుకుతుంది, కొంచెం ప్యూర్ వాటర్ వీళ్ళు తాగుతున్నారు. సో ఇక్కడ అద్భుతమైన ఇది ఒక మన సౌకర్యం మంచిగా ఉంది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ రామచరణ్. ఇదే మన అరగొండ అపోలో. దీన్ని మన ప్రతాప్ రెడ్డి గారు కట్టించారు. సో దీనివల్ల చాలా మందికి మేలు జరిగింది. సో థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి సార్, ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ ఎదురుగానే మసీద్ ఉంది, ఇక్కడ ఏకైక మసీద్ ఇదే. ఎస్ గైస్, ఇదే మన అరగొండ టోటల్ హెల్త్ అపోలో వారి యొక్క మెడికల్ కేంద్రం. సో ఇక్కడే యోగా సెంటర్ ఉంది అండ్ మహిళలకి ఉపాధి కల్పన కోసం మిషన్ కుట్టు వస్త్రాలని, బ్యాగులని, క్లాత్స్ని, సమ్ డిఫరెంట్ కాంపిటీషన్.
సో గైస్ టోటల్ హెల్త్లో ఇది మనకి యోగాకి కనిపిస్తున్నారు. ఇది యోగా హాల్. ఇక్కడ చాలామంది యోగా ట్రైనర్స్ ఇక్కడ ట్రైన్ అయ్యి వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఇక్కడే పక్క విలేజెస్కి వెళ్ళి యోగాని ప్రజలకి అందిస్తున్నారు. సో దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటున్నారు. సో ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదంగా పీస్ఫుల్గా ఉందో. నెక్స్ట్ మెడికల్ కంపెనీ నుంచి అంతా ఇక్కడే జరుగుతుంది మొత్తము. ఇక్కడ క్యాంపింగ్ కోసము వెహికల్స్ కూడా ఉన్నాయి వివిధ ప్రదేశాల్లో. ఐ మీన్ పక్కనుండే సరౌండింగ్స్ గ్రామాల్లోకి వెళ్ళి మెడికల్స్ని అందిస్తుంటారు ప్రజలకి. ఎస్ గైస్, ఇప్పుడు మనము అర్ధేరికొండ కాడ మా ఊరిలో ఇదే ప్రత్యేకమైన గుడి. దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీనే ఉంది. సో ఇప్పుడు షార్ట్గా చెప్పేస్తాను. రాముడికి రావణాసుడికి మధ్య జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు గాయపడగా హనుమంతుడు మూలికల కోసం వెళ్ళి తిరిగి తీసుకుని వస్తున్నప్పుడు సగం కొండ ఇరిగి పడిపోయిందండి. ఆ ఇరిగి పడిపోయిన కొండే అర్ధగిరిగా, అర్ధగిరి అరకొండగా, అరకొండే అరగొండగా మారింది. సో ఈరోజు మనం చూద్దాం దీన్ని. ఎస్ గైస్, మొత్తానికి అర్ధగిరి చేరుకున్నాం. సో ఇదే మన గుడి అండి. సో ఇక్కడ ఏమంటే ప్రజలకి ఒక ముఖ్య నమ్మకం ఏమంటే అన్ని రోగాలకు ఒకే మందు ఇక్కడ మట్టి అండ్ నీరు. మట్టి ఎందుకంటే చర్మ రోగాలకి నివారణకి ఇక్కడ మట్టిని వాడతారు. నీరు ఏమంటే అన్హెల్తీగా ఉండేవాడు హెల్తీగా తయారవ్వడానికి దీని మీద చాలా నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి. అమెరికన్ ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేసి ఇది ప్యూర్ అయిన ఆయుర్వేద మందులాగా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. సో ఇక్కడ పైన ఇంకా మంచిగా లొకేషన్స్ ఉన్నాయి, పైన చూపిద్దాం రండి. అర్ధగిరి టాప్ చేరుకునే క్రమంలో మధ్యలో శివుని గుడి దగ్గర చేరుకున్నాం. ఇక్కడ ఏమంటే గుడి ఇప్పుడు క్లోజ్ గా ఉంది. సో 5:30 పైన అవుతుంది. సో ఇంకా పైన టాప్ చాలా ఎక్కువ ఉంది, చూడొచ్చు మనం అరగుండ వ్యూ మొత్తం. లెట్స్ గో. మొత్తానికి అరగుండ టాప్ వ్యూ చేరుకుని అయినాం. ఇదేనండి అరగుండ అందాలు. సో గైస్ ఇక్కడ ఆ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టైంలో, వింటర్ సీజన్లో. సో మొత్తానికి అరగుండ ఇంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, కింద గంట.